ఈ సభలో ప్రారంభమైందని ఈరోజు 2-3 సార్లు మాట్లాడుకున్నాను అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా ఉండండి. అంతమంది ఎందుకండి, ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు అవాస్తవం కాదు, అధ్యక్ష. ఆవిడ మాట్లాడిన అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష. మరి వింటే మీరు నా మాట వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి. 3 సిలిండర్కి ఇంతమంది ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి మరి 3 సిలిండర్లు మీరు ఇస్తున్నారు అధ్యక్ష. 3 సిలిండర్లు ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు. మొన్న 1 సిలిండర్ ఇచ్చారు. వినండి మరి, ఒక సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్కి కావస్తే మీకు సుమారు 3000 కోట్ల పైన అవుతుంది. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లో కేటాయించారు. మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేదా 2వ సిలిండర్ ఇస్తారా అనేది ఆ సభ్యులతో ఆవేదన. అది వాళ్ళు చెప్తుంది. అది కాక దానికి వచ్చి ఊరికా చెప్తారు. అయిపోయిందా మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సుని మీరు పెడతాన్నారు. ఇన్ని అప్పుడే 7 నెలలు అయిపోయింది. ఎప్పుడు అన్నవరం వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు సంవత్సరం వెళ్ళాలి మహిళలు చూస్తున్నారు. ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది సబ్జెక్ట్ అందరూ ఉంది. అదే అబద్ధాలు కాదే. ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి. ప్రశ్న ఆన్సర్ మీరు చేయాలి. వారు వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతాను. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు. 1 సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్లో 1 సిలిండర్ సరిపోతుంది. ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలకు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్లోకి 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేకిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. కూర్చోండి దయచేసి. మేడం కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. సునాన్ రాజు గారు కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. భాషా గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారు హౌస్ లో.
మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో ఆ రోజు? కూర్చోండి. మా తల్లిని అవమానించారు అక్కడ. మీరు ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు అది? ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఇజ్రాయెల్ గారు ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.